నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా మనం శిరోరేఖ గురించి అనేక విషయాలు ఇప్పటివరకు చర్చించుకున్నాం. మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శిరోరేఖ స్పష్టంగా లాగా ఈ చివరి వరకు విస్తరించి ఇక్కడ వంపు తిరిగి కొంతమంది చేతుల్లో శుక్రస్థానాన్ని చేరేటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. శుక్రుడు కళలకు, శృంగార భావాలకు, దాంపత్యానికి, ప్రధానంగా కళలకు కారణం కనుక వీరు మేధావులై ఉండి తమ మేధస్సుని కళల వైపు, కళాత్మకమైనటువంటి కావ్యాలు, కళాత్మక భావాలు కలిగినటువంటి నిర్మాణాలు, రచనలు, అంటే ఈ చంద్రస్థానం వైపు నుంచి కూడా ఇలాగ విస్తరిస్తే రచనలు, ఈ సంగీత, సాహిత్య, సినీ రంగాల్లో ప్రవేశము, వాటిని అభివృద్ధి చేయటము, ఈ మిగిలినటువంటి రేఖలను కూడా మనం పరిశీలించినప్పుడు హృదయ స్పష్టంగా ఉంటే మంచి కళాత్మక భావాలు కలిగినటువంటి నిర్మాణాల్లో నివసించటము, శృంగార భావాల్ని వ్యక్తం చేయటము, ఆ రకమైనటువంటి కళాఖండాలను నిర్మించటము, ఈ రవిరేఖ, బుధరేఖ ఇవి కూడా స్పష్టంగా ఉంటే ఈ వ్యక్తులు ఈ కళల్లో శృంగార భావాలు అధికంగా ఉండేటువంటి రచనలు, నిర్మాణాలు, సినీ, సంగీత, సాహిత్య విషయాల్లో శుక్రుని యొక్క భావాలను ఎక్కువగా పొందుపరిచి వారి కీర్తిలోను, సంపదలోను కూడా ఈ భావాలకి అనుగుణంగా వారి యొక్క మేధస్సుని వినియోగించేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ కొంత దూరం బాగా స్పష్టంగా ఉండి తర్వాత బలహీనపడి మరలా స్థిరంగా ఉండి మళ్ళా ఐలాండ్ లాగా ఉండి ఇలాగా విభిన్న పోకడలకు ఈ శిరోరేఖ పోతూ ఉన్నప్పుడు, అంటే దృఢంగా ఉన్నప్పుడు ఒక ఆలోచనల పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది, బలహీనపడినప్పుడు ఆలోచనలో వేగం మారుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, శిరోరేఖ కలిగినటువంటి వ్యక్తులు తరచూ మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. బీపీ ఫ్లక్చుయేషన్ ఉండటం, నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు, పెరాలసిస్ లాంటివి వాటి బారిన పడటం, మెదడు, మెడ నరాలు, ఈ ప్రధానంగా అప్పర్ పార్ట్స్లో ఉండేటువంటి నాడుల్లో ఉండేటువంటి అవరోధాలు, స్పాండిలైటిస్, ఈ వ్యాధులకి అంటే వయస్సును మనం ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూపెట్టాను నేను. ఏ భాగంలో ఉంటే ఈ రేఖ మొత్తంలో ఆ భాగంలో ఆ వయసులో ఈ రకమైనటువంటి వ్యాధులు బారిన పడటానికి, నాడీ సంబంధమైనటువంటి రుగ్మతలకు లోను కావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ వ్యతిరేక భావాలు, అంటే ఈ రేఖ స్పష్టంగా ఉన్న ఏ వయసులో అయితే దాని మీద ఇంటూ మార్కులు కానీ, ఈ క్రాస్ అనేటువంటిది ఒక వ్యతిరేకమైనటువంటి గుర్తు. అది ఏ వయసులో ఉంటుందో ఆ వయసులో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు స్పష్టత కోల్పోయి ఆచరణ
అపసవ్యంగా ఉండి ఫలితం దగ్గరికి వచ్చేసరికి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒకే రేఖ మీద ఇన్ని చూపెట్టాను కాదు, అంటే ఏదో ఒక చోట ఎక్కడో చోట ఉంటే ఆ వయసుని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎర్లీ స్టేజ్ అయితే మనం విద్య, వ్యాపారము, ఉద్యోగము ప్రారంభ స్థితి, మధ్యలో అయితే మిడిల్ పార్ట్ అంటే సంతానము, వివాహము కలిగినటువంటి వయసు, తర్వాత అయితే బాధ్యతలు పూర్తిగా వచ్చేటువంటిది, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళి వ్యాపారంలో మధ్య భాగంలో ఉండేటువంటిది, ఈ చివరిలో అయితే 60 దాటిన తర్వాత 70 దాటిన తర్వాత వచ్చేటువంటి వయసులో ఈ రుగ్మతలు వలన మానసికమైనటువంటి దౌర్బల్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఈ శిరోరేఖ మీద మనం ఆటంకాలని కానీ అవరోధాలను కానీ గమనించినప్పుడు దానికి అనుగుణంగా జీవిత రేఖ మీద, హృదయ రేఖ మీద కూడా అదే వయసులో ఏ రకమైనటువంటి సూచనలు ఉన్నాయనేటువంటిది కూడా పరిశీలిస్తూ ఉండాలి. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ స్పష్టంగా ఉన్న కొన్ని క్రాస్ లైన్ చేత ఖండింపబడి ఉంటుంది. అంటే ఇది ముందు చెప్పినటువంటి ఇంటూ ఈ క్రాస్ కంటే కూడా ఇది ఓన్లీ రేఖతోటే ఖండింపబడి ఉండటం వలన దీని యొక్క ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఆటంకాన్ని తెలియజేస్తుంది. తాత్కాలికమైనటువంటి ఆటంకము మనం చేసే పనుల్లోనూ, ఆలోచనల్లోనూ, బుద్ధిలోనూ. కొంతమంది చేతుల్లో శిరోరేఖ ఈ ప్రారంభం నుంచి దీని యొక్క వెడల్పు తగ్గిపోయి, అంటే వెడల్పు పెరిగిపోయి లోతు తగ్గిపోతుంది. అంటే చూడటానికి బాగా వెడల్పుగా ఉండి లోతు తగ్గిపోయినప్పుడు, అంటే మనం ఒక ప్రవాహాన్ని చూసినప్పుడు నదిని లేదా కాలువని, దాని లోతు తగ్గిపోయి ఇసుక మ్యాట్ వేసేసి దాంట్లో ప్రవహించేటువంటి నీరు అది ప్రవాహము వేగం తగ్గిపోద్ది, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అది సరైనటువంటి మార్గంలో మనము ఆశించినంత దూరం అది ప్రవాహం ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలోచనల యొక్క తీవ్రత పరిధి తగ్గిపోతూ పల్చబడి ఎప్పటికప్పుడు ఈ భావాలు అస్థిరంగా ఉండి తాత్కాలిక ఆవేశంలో భావాలు వచ్చినా మరలా అవి మర్చిపోతూ స్థిరమైనటువంటి పనులు చేయటానికి తగిన విధంగా ఈ మానసిక స్థితి ఉండదు. ఇదే విధంగా మనం కొంతమంది చేతుల్లో ఈ రేఖ బాగా సన్నగా ఉన్న, అంటే కనిపించినట్టు బాగా ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా నా పుస్తకాల్లో ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి. మళ్ళీ కొన్ని మీకు వివరణ చూపెడతాను. డైరెక్ట్ వాస్తవమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇది ఈ రేఖ దృఢంగా ఉంది అంటే జీవిత రేఖ, హృదయ రేఖ దృఢంగా ఉంది. శిరోరేఖ దగ్గరికి వచ్చేసరికి దాని సన్నగా కనిపించినట్టు ఉన్నప్పుడు వీరిలో ఈ భావాలు అంటే జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నా దాని మీద దృష్టి పెట్టకుండా వ్యసనాల వైపు, తాత్కాలికమైనటువంటి పనుల వైపు, కంటిన్యూటీ లేనటువంటివి. ఇప్పుడు మనం ఒక విద్యను నేర్చుకోవాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, లేదా ఒక కళను సాధన చేయాలన్నా కంటిన్యూటీ ఉండాలి. దాన్ని చాలా కాలం, సంవత్సరాల తరబడి దాన్ని ప్రాక్టీస్ చేసి మనం ఆ స్థితిని పొంది దాని నుంచి ఫలితాన్ని ఆశించవచ్చు. ఇక్కడ బలహీనంగా ఉన్నప్పుడు ఇది కళ అయినా, శాస్త్రమైన, విద్య అయినా, ఉద్యోగమైనా బలహీనమైనటువంటి మనస్కుల దగ్గర అది కంటిన్యూటీ ఉండదు. వారు
కష్టమైనటువంటి విద్యల వైపు కూడా వెళ్ళటానికి వీరికి అవకాశం ఉండదు. ఏదో తాత్కాలికంగా చేసే పనుల వైపే వీరి జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇది బుద్ధిలో మార్పు, బలహీనత కనబడుతుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఇలా విడిపోయినట్టు, స్పష్టత లేకుండా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా వారి యొక్క భావాలు చంచలత్వాన్ని కలిగి స్థిరమైనటువంటి నిర్ణయాలు లేకుండా ఇవి తాత్కాలికమైనటువంటి పనులు చేస్తూ కొంతకాలం తర్వాత మళ్ళీ వాటిని విడిచిపెడుతూ ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ గొలుసు మాదిరి ఉంటుంది. ఇటువంటి భేదాలు మన శిరోరేఖలో గమనించినప్పుడు మిగిలిన రేఖలను కూడా ఖచ్చితంగా పరిశీలించాలి. ఇలా ఉండటం వలన మానసిక వ్యాధులు, గొలుసు కట్టు ఎక్కువగా ఉంటే డాంబికము, శుష్క వాగ్దానాలు చేయటం, మోసపూరితమైనటువంటి మాటలు, వీరు మానసిక స్థితి అంత స్పష్టంగా ఉండదు. ఇటువంటి వారు పర్మనెంట్ ఉద్యోగాలను కానీ వ్యాపారాలను కానీ చేయటానికి అనర్హులు అవుతుంటారు. కొంతమంది చేతుల్లో ఈ స్పష్టంగానే ఉన్నా దీని మీద వర్తులం కానీ వృత్తము కానీ ఇటువంటి గుర్తులు ఉన్నప్పుడు, ఇది బ్లంట్గా శిరోరేఖ బ్లంట్గా ఉన్నప్పుడు వీడు తాత్కాలికమైనటువంటి ఆవేశానికి లోనవుతూ ఉంటారు. అక్కడ ఆ ఏజ్లో ఈ వృత్తము ఎక్కడైతే ఏ వయసులో అయితే మనకు కనబడుతుందో వర్తులము, ఆ గుర్తు వ్యతిరేక గుర్తు, ఆ వయసులో ఆ వ్యక్తులు తాత్కాలికమైనటువంటి ఆవేశానికి లోనయ్యి ఏ విధమైనటువంటి సంఘక వ్యతిరేక కార్యక్రమాలు చేయడానికైనా వెనుకాడరు. అది జాగ్రత్తగా గమనించి మనం రెండు చేతుల్లోనూ చూసి మిగిలినటువంటి చేతిలో ఉండే లక్షణాలు అంటే బొటనవేలు, హస్తం యొక్క స్వభావము, రంగు, వీటినన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని వాటిని తెలియజేసినప్పుడు మనం ఆ భావాల నుంచి ఎలా బయటకు రావాలనేటువంటిది కూడా మనం సూచనప్రాయంగా చెప్పచ్చు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ స్పష్టంగా ఉండి శిరోరేఖ నుంచి ఎగువ రేఖ ఒక గురుస్థానానికి ఒక రేఖ వెళ్ళింది అనుకుందాం. ఈ గురుస్థానానికి వెళ్ళినప్పుడు ఈ గురుడు ఉన్నతమైన భావాలకి, అధికారానికి, కరుణ, దయ, వితరణ ఇటువంటి భావాలకి గురుడు కేంద్రం కనుక ఈ మనసులోంచి బుద్ధిలోంచి వచ్చేటువంటి ఈ భావాలకు అనుగుణంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆశయాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి తరచూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒకటన్నా ఉండొచ్చు, 2-3 రేఖలు కూడా కొన్ని సందర్భాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి బాగా విస్తరించినప్పుడు ఈ మొదటి పర్వం వరకు విస్తరించినప్పుడు ఇటువంటి వ్యక్తులు వారి ఆలోచనల్లోంచి అనేకమైనటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలు, సమాజోద్ధరణలో భాగంగా అనేక పనులు చేపట్టడము, వాటిని సాధించే దిశగా నాయకత్వం వహించడము, ఇలాంటి భావాలన్నీ కూడా వీరిలో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ నుంచి ఊర్ధ్వరేఖ ప్రారంభమయ్యి గురుడి నుంచి ఇలా శని వైపు కూడా తిరిగేటువంటి రేఖలు కనిపిస్తే ఇటువంటి వ్యక్తులు వారి యొక్క ఆలోచనల్ని వారు నమ్మినటువంటి సిద్ధాంతము, మతము వైపు, మత ఛాందస భావాల వైపు మళ్ళిస్తూ దాన్ని ఏ విధంగానైనా సరే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి కోరికతోటి విపరీత మనస్కులై ఉంటారు.
అప్పుడు ఈ శిరోరేఖ చివరి ఎటువైపు వెళుతుందో చూడాలి. ఇక్కడ ఊర్ధ్వరేఖ ఉండి ఇది కుజస్థానం వైపు వెళ్ళినప్పుడు ఈ మత ఛాందస భావాలతోటి ఘర్షణకు లోనవుతూ ఉంటారు. అదే ఈ చివర చంద్రస్థానం వైపు మళ్ళినప్పుడు ఈ ఊర్ధ్వరేఖ ఈ మత భావాలని సంగీత సాహిత్య రూపాల్లో ప్రదర్శిస్తూ జనబాహ్యంలోకి తీసుకెళ్లాలనేటువంటి కోరికతోటి ఉంటారు. కొంతమంది చేతుల్లో శిరోరేఖ స్పష్టంగా ఉంటూ దీని నుంచి వచ్చినటువంటి ఒక శేఖారేఖ ఈ గురుస్థానంలో గురువేలి వైపు వెళ్ళినప్పుడు ఆధిపత్య ధోరణిని అధికారాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు తరచూ ఆలోచనలో నిమగ్నమై ఉంటారు. తమ యొక్క మేధస్సుని అధికారం ఎలా పొందాలనేటువంటి ఆలోచనలో వాళ్ళకు తీక్షణమైనటువంటి దృష్టిని నిలిపి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది శిరోరేఖన ఈ శనిస్థానం వైపు నిలువుగా వెళ్ళినటువంటి వ్యక్తులు, శనిస్థానానికి ఏ రేఖ వెళ్ళినా సరే మనం దాన్ని అదృష్టరేఖ సంపద రేఖ అని అంటున్నాం కనుక బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిన అంటే ఇలాగా ఇది శిరోరేఖలోంచి వచ్చిన బ్రాంచ్ కనుక వీరి యొక్క ఆలోచన ఎంతసేపు సంపద వైపు ఏ విధంగా తమ సంపదను ధనాన్ని ఆర్జించాలనేటువంటి ఆలోచనలు తరచూ ఆ విధమైనటువంటి భావాల్ని కలిగి ఉండి తరచూ సంపద కోసమే ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతినిత్యము. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ నుంచి వచ్చేటువంటి ఊర్ధ్వరేఖ రవి స్థానానికి చేరినప్పుడు అంటే రవిరేఖ మామూలుగా ఉండి చేరినప్పుడు వీళ్ళు కళాత్మకమైనటువంటి భావాలని, కళలని, అధికారాన్ని, ఆకర్షణని ఎలా పొందాలి అనేటువంటి దానిపైన ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో శిరోరేఖ నుంచి వచ్చేటువంటి శేఖారేఖ బుధస్థానం వైపు వెళితే బుధుడు శాస్త్ర సాంకేతిక రంగాల వైపు దృష్టిని మళ్లించేటువంటి భావాన్ని కలిగిస్తాడు. వ్యాపార భావాన్ని కూడా, ఉన్నతమైనటువంటి వ్యాపార భావాలను కూడా కలిగిస్తాడు కనుక ఈ విధంగా శిరోరేఖ నుంచి వచ్చినటువంటి శేఖారేఖ బుధస్థానానికి వెళ్తూ ఈ కిందకి కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలోకి చేరినప్పుడు వ్యాపార భావాల్ని అభివృద్ధి చేసుకుంటూ వ్యాపార సంస్థలను స్థాపిస్తూ వ్యాపార సంబంధమైనటువంటి రచనలు సాహిత్యము వైపు కూడా వీటిని మళ్లిస్తూ వ్యాపార సంస్థల్ని వృద్ధి చేసుకునేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా వీళ్ళు సమాజంలో కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా మనం శిరోరేఖని గమనించినప్పుడు మిగిలినటువంటి రేఖలన్నీ స్పష్టంగా ఉండి శిరోరేఖ ఉన్నతంగా ఈ చంద్రస్థానానికి కుజస్థానానికి మధ్యలో చివరి వరకు ఉన్నప్పుడు వాళ్ళు మేధస్సు కలిగి ఆరోగ్యము, ఈ సంపద, ఆకర్షణ, వ్యాపార భావము అన్నీ సమతూకంలో ఉండే విధంగా మనకి తెలియజేస్తుంది. కొంతమంది చేతుల్లో ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్లు ఒక ఇంటి గురించి మనం చెప్పుకున్నాం, మిస్టిక్ క్రాస్. ఇది మిస్టిక్ క్రాస్, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ, హృదయరేఖ నుంచి వచ్చినటువంటి ఒక శాఖారేఖ, వీటి వల్ల మిస్టిక్ క్రాస్ ఏర్పడుతుంది. అలాగే మనం ఇప్పుడు ప్రముఖంగా చెప్పుకునేటువంటి గుర్తుల్లో ఎం గుర్తు ఒకటి. ఇది ఈ శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ. ఇక్కడ జీవితరేఖ, శిరోరేఖ కలిసి
శిరోరేఖ అదృష్టరేఖను కలుస్తున్నప్పుడు ఈ పైకి వెళ్ళి అదృష్టరేఖ హృదయరేఖను కలిసినప్పుడు ఇలాగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఈ శిరోరేఖ జీవితంతో ఇక్కడ కనెక్ట్ అవ్వలేదనుకోండి, ఆ గుర్తు ఏర్పడదు. ఇంచేత శిరోరేఖ జీవిత రేఖని కనెక్ట్ అయినప్పుడే మిగిలిన అదృష్టరేఖ హృదయరేఖను కలిసినప్పుడు ఏం గుర్తు ఏర్పడుతుంది అంటే శరీరము, బుద్ధి, అదృష్టము, మనస్సు ఈ కలవటానికి ఈ బుద్ధి విశేషంగా మనకి కనిపించి ఆ ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది. అది మనం గమనించినప్పుడు ఇలాగా ఇది ఎం ఇంచేత అంటే ఈ రేఖల తర్వాత మనం వాటి యొక్క పరిధిని నిర్ణయించడానికి ఎం గుర్తుని మనం తెలుసుకోవచ్చు. ఎమ గుర్తు ఏర్పడిందంటే బుద్ధి విశేషము స్పష్టంగా ఉండి ఆ వ్యక్తి ఏ విషయంలో అయినా సరే అఖండ విజయాన్ని సాధిస్తారు. దానివల్ల సంపద, వృద్ధి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం శిరోరేఖను మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా ఉన్నటువంటి శిరోరేఖ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మరికొన్ని విషయాలతోటి మనం ఇంకొక ఎపిసోడ్లో ఈ శిరోరేఖలో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, మీ గురించి మీరు తెలుసుకోండి. మరొక ఎపిసోడ్లో మరీ కలుద్దాం. నమస్కారం.